సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో నేర్చుకుందామా? హాయ్ హలో నమస్తే పీపుల్ వనకం ಎಲ್ಲರಿಗೂ నమస్కార. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు ఏంటండి? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ అకీస్ లైఫ్ స్టైల్. సో ఈ రోజు మన ఎపిసోడ్లో మనం సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేయాలో నేర్చుకుందామా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చేసే ప్రాసెస్ చూసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే 1 కప్ ఆఫ్ గీ. నేను ఇక్కడ గీని కాచి తీసుకోలేదు, నార్మల్గా తీసేసుకున్న. మీరు కాచిన గీ కూడా తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు, ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట. నేను ఎక్కడ యూస్ చేయాలనేది చెప్పేస్తాను. అండ్ డ్రై ఫ్రూట్స్ 4-5 ఇలాచి తీసుకోండి. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కప్ ఆఫ్ సేమియా, హాఫ్ కప్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకున్నా కాబట్టి వీటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ 1 కప్ ఆఫ్ షుగర్ అనమాట. సో సగ్గుబియ్యాన్ని 4 to 5 అవర్స్ నానబెట్టుకోండి, లేదా ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. మీకు టైం లేదంటే ఒక 2 అవర్స్ కూడా సోక్ చేసుకొని తీసుకోవచ్చు. ఒక కప్ లేదా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 1/2 లీటర్ మిల్క్ తీసేసుకున్నా అనమాట. ఇవి పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనమాట మంచిగా పాయసం చేసుకోవాలి అని అంటే. సో ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఒక బాండీలో 1/2 లీటర్ మిల్క్ వేసుకొని అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మంచిగా మరగపెట్టుకోండి. పాలని ఇక్కడ సపరేట్గా మరగపెట్టుకోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ వే ఆఫ్ డూయింగ్ పాయసం. అంటే మీకు పాయసము మంచిగా రావాలి, చిక్కగా అయిపోకూడదు అని అంటే పాలని ముందుగానే ఇలా మరగపెట్టుకోవాలన్నమాట. నేను ప్రాసెస్ ముందు ఎలా చేసుకోవాలని చెప్పేస్తాను. కడాయి పెట్టుకొని కడాయిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాతకి డ్రై ఫ్రూట్స్ మంచిగా వేయించుకోండి. అక్కడే ఉండి స్లిమ్లో పెట్టి వేయించుకోండి, లేదంటే డ్రై ఫ్రూట్స్ వెంటనే మాడిపోతాయి. మాడిపోకుండా మంచిగా రావాలంటే మీరు ఏం చేయాలంటే అక్కడే ఉండి వెంటనే డ్రై ఫ్రూట్స్ని తీసేసుకోవాలన్నమాట. కొంచెం కిస్మిస్ ఏమంటారు ఉబ్బుతుంది కదా, ఉబ్బంగానే మనము తీసేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉబ్బగానే తీసేసుకోండి. అండ్ వెంటనే అందులోనే నేను సేమియా వేసి సేమియా కలర్ చేంజ్ అయ్యేంత వరకు నెయ్యిలో మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవడం వల్ల మనం సేమియా తింటున్నప్పుడు కూడా కమ్మటి నెయ్యి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా వస్తుంది ఇలా వేయించుకుంటే. గీ ఎక్కువైంది అనుకోకండి, అది పర్ఫెక్ట్ మెజర్మెంట్ గీ అనమాట. సో అలానే తీసుకోవాలి. గీ అంతా ఉంటేనే చాలా యమ్మీగా వస్తుంది అనమాట పాయసం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను సగ్గుబియ్యం కొద్ది కూడా వాటర్ లేకుండా అంతా వంపేసుకొని తీసుకోవాలన్నమాట. ఆ సగ్గుబియ్యం ఈ గీలో వేసి రోస్ట్ చేయాలన్నమాట, అంటే వేయించుకోవాలన్నమాట. ఇక్కడ వేయించుతున్నప్పుడు సగ్గుబియ్యంకి జిగుటు ఎక్కువ కాబట్టి జిగుటుగా అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా అయిపోతే చాలామంది బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, లైక్ పాయసం పాడైపోయిందే అని. ఏం పాడైపోదు, నేను ప్రాసెస్ చెప్తాను, ఈజీగా మంచిగా వచ్చేస్తుంది మీకు కూడా. సో ఏంటంటే అలా వేయించుకున్నారు కదా సగ్గుబియ్యం అండ్ ఏమంటారు సేమియాని గీలో, ఆ వేయించుకున్న దాంట్లో ఈ ఉడికిన పాలని వేసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మెల్లగా కలుపుకోండి. విడిగిపోతుంది అనమాట. సేమియా అండ్ సగ్గుబియ్యం అంతా అంటుకున్నాయి కదా, అవి మెల్లమెల్లిగా విడిపోతాయి. అస్సలు భయపడకండి, సగ్గుబియ్యంలో జిగుటు ఎక్కువ కాబట్టి అలా అవుతుంది. మీకు పాయసం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత. ఇక్కడ ఏంటంటే మీరు ఇలా మిల్క్ ముందుగానే సపరేట్గా బాయిల్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవడం వల్ల మిల్క్ అనేది చిక్కపడదు. పాయసం అనేది మనకు ఇలానే నీట్గా ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ వరకు, ఎన్ని డేస్ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ చిక్కపడకుండా అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ టైంలో ఒక 5 minutes మంచిగా కలుపుకున్న తర్వాతకి అవంతా సగ్గుబియ్యం సేమియా అంతా సపరేట్ అయిన తర్వాతకి షుగర్ యాడ్ చేసుకొని షుగర్ని కూడా మంచిగా కలుపుకోండి. ఇక్కడ సిమ్లోనే పెట్టుకోవాలి, స్పీడ్గా పెట్టుకోకండి. అది ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదు. మనము ఒక 8 to 10 minutes పెట్టుకుంటే చాలు. స్టవ్ పైన సగ్గుబియ్యం కూడా ఉడికిపోతుంది అండ్ సేమియా కూడా ఉడికిపోతుంది. మనకు పర్ఫెక్ట్ టెక్స్చర్ని ఇచ్చేస్తుంది అనమాట పాయసం. సో ఈ విధంగా చక్కెర కడిగేంత వరకు మంచిగా నీట్గా మిక్స్ చేసుకోండి. అక్కడే ఉండి మిక్స్ చేసుకోండి. అంటే ఏమన్నా ఇంకా అంటుకొని ఉంటే, జిగుట్టుగా ఉంటే సగ్గుబియ్యం వదిలేస్తుంది అనమాట. సో ఇంకా ఈ మూమెంట్లో ఇలాచీ వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకొని ఇలాచీ ఫ్లేవర్ అంతా ఆ పాలకి ఆ పాయసంకి అంతా పట్టేంత వరకు నీట్గా కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో, చాలా
బాగుంటుందన్నమాట. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా అనమాట. నేను సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం తింటూ ఉంటే స్వీట్గా ఇలాచీ ఫ్లేవర్ తెలుస్తూ, ఆ డ్రై ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తూ, అండ్ అట్ ద సేమ్ టైం అది సాల్టీగా చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. ఈ ఇంగ్రీడియంటే చాలా రెస్టారెంట్స్లో యూస్ చేస్తారు. అంటే సాల్ట్నే చాలా రెస్టారెంట్స్లో యూస్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం టెంపుల్స్లో కూడా కొన్ని టెంపుల్స్లో యూస్ చేస్తారు, కొన్ని టెంపుల్స్లో సాల్ట్ యూస్ చేయకూడదు అనేసి యూస్ చేయరు. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ పాయసం కమ్మగా నీట్గా రావాలంటే. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ అలా పొంగొచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టేసుకొని ఇంకా దింపేసుకోవడమే అనమాట. సో ఇలా చేసుకోండి, చాలా అంటే చాలా కమ్మగా ఎమ్మీగా ఉంటుంది అనమాట సగ్గుబియ్యం పాయసం. ఎక్కువసేపు ఉడకపెట్టుకోకండి. ఎక్కువసేపు ఉడకపెట్టుకుంటే సేమియా ముద్దగా మెత్తగా అయిపోతుంది. కొద్దిగా ఇలా పొంగొస్తుంది చూస్తున్నారు కదా, అలా పొంగొచ్చేసరికి మనం దింపేసుకోవాలన్నమాట. ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట పాయసం. సో ఏంటంటే నేను కొంచెం చిక్కపడేంత వరకు పెట్టాను, పాలలో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోలేదు. నాకు కొంచెం చిక్కగానే కావాలి అని చెప్పేసి చిక్కగా పెట్టుకున్నా. మీకు కొంచెం ఇంకా జారుగా కావాలి అంటే కూడా మీరు ఇంకొక గ్లాస్ ఆఫ్ వాటర్ మిల్క్లో యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే తప్పకుండా మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది పాయసం. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి. చూస్తున్నారు కదా ఎంత జారుగా డ్రై ఫ్రూట్స్తో ఆ నెయ్యి అండ్ సగ్గుబియ్యం కూడా విడిపోయి చాలా అంటే చాలా టేస్టీగా టర్న్ అవుట్ అయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదండి వీడియో, ఎలా అనిపించింది? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ కొలతలతో ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటంది కంపల్సరీ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్పిన టిప్స్ మీరు కనుక ఫాలో అయినట్టయితే పక్కగా పర్ఫెక్ట్గా కుదురుతుంది పాయసం మీకు కూడా. సో ఇలాంటి టిప్స్ మీకు కావాలన్నా లేకపోతే ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పేయండి, నేను షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేసేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చింది అనుకుంటా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ యువర్ బెల్ ఐకాన్. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది అనమాట. That's it for this video. Let's meet in another video. Until then, keep smiling. This is your Saki signing off for the day. Bye-bye.